गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। సోదరు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయులారా, పరమశ్రేష్టమైనటువంటి ఈ యొక్క వ్యాస పౌర్ణిమను దేశమంతా మరియు విదేశాల్లో ఉన్నటువంటి శిష్యగణం కూడా వారి వారి ఆచార్యులను పూజించేటువంటి క్రమాన్ని తప్పకుండా సనాతన ధర్మంలో మనం ఆచరిస్తూ వస్తున్నాం. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. ఆ మహాపురుషుడు మనకు అందించినటువంటి ప్రసాదమే ఈ యొక్క వేద వాంగ్మయము, సాహిత్యము, సమస్తమైనటువంటి సత్య జ్ఞానం. ఆత్మీయులారా, కృతయుగంలో శ్రీ దక్షిణామూర్తి అవతరించి ధర్మస్థాపన చేశారు. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి, ద్వాపరయుగంలో వ్యాస మహర్షి, కలియుగంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. భగవంతుడు అవతరించడం, దుష్ట నిగ్రహం, శిష్ట రక్షణ చేయడం, ఆ శిష్టులను సన్మార్గంలో నడిపించేటువంటి సమస్తమైనటువంటి అవతారమే సద్గురు స్వరూపం. అందుకే త్రిమూర్త్యాత్మక స్వరూపము అని చెప్తారు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. ఆత్మీయులారా, దక్షిణామూర్తి ఆ యొక్క వృద్ధులైనటువంటి ఆ శిష్యులకందరికి కూడా యువ స్వరూపంలో మౌనంగా వటవృక్షం కింద కూర్చుని జ్ఞానముద్రతో సంకేత రూపంగా జ్ఞానాన్ని అందించాడు. త్రేతాయుగంలో సంచార రూపకంలో దత్తాత్రేయులు వారు అవధూత స్వరూపంలో సమస్త లోకానికి కూడా జ్ఞానాన్ని ప్రసరింపజేశాడు. ఇది సిద్ధులకు, సాధ్యులకు, సాధకులకు మాత్రం జ్ఞానరూపకంగా మౌఖికంగా అందించినటువంటి జ్ఞానం. భవిష్యత్తులో అట్టి జ్ఞానాన్ని విపులంగా సాహిత్య రూపంలో, వాంగ్మయ రూపంలో మనకు అందించినటువంటి మహాప్రభువు, విశిష్టమైనటువంటి పురుషుడు వ్యాస మహర్షి. కలియుగంలో ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి అందరి విశిష్టమైన వాంగ్మయానంతటినీ కూడా చాలా సులభోత్తరం చేశారు. ఆయన అన్నిటి కూడా భాష్యములు రాశారు. సులభ శైలిలో పండిత పామరులకు వారి వారి యోగ్యతానుసారంగా ప్రకరణ గ్రంథములు ఏమిటి, శ్లోకములు, సాహిత్యాన్నంతటిని కూడా విపులంగా పంచి అతి పిన్న వయసులోనే స్వస్థానాన్ని చేరుకున్నారు. ఆయన ఆ యొక్క చతురామ్నాయ పీఠమును స్థాపించి పరమ పవిత్రమైన సద్గురు పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠాన్ని కాంచి కామకోటి పీఠంగా ఆవిష్కరింపజేసి
2,500 సంవత్సరాలకు అవిచ్ఛిన్న పరంపర ఈ పీఠంలో కొనసాగుతుంది. ఆదిగురు శంకర్ల వరప్రసాదమైనటువంటి యోగలింగము మహాత్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర యొక్క పూజ అనునిత్యము కూడా అవిచ్ఛిన్నంగా 1000 సంవత్సరాలుగా కొనసాగిస్తూ అనేకమైనటువంటి భక్త జనములందరినీ కూడా తరతరాలుగా ఉద్ధరింపచేస్తున్నట్టు మహాపీఠం కాంచి కామకోటి పీఠం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు చెప్పినట్టుగా క్షుద్బాధితులకు అన్నము, శరీరానికి వైద్యము, బుద్ధికి జ్ఞానం, ఇదే పదిలమైనటువంటి జ్ఞానాన్ని కాంచి ఆచార్యులు కాంచి 68, 69, 70 పీఠాధిపతుల వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దాన్ని 3 భాగంలో విభజించారు: విద్య, వైద్యం, వేదం. మానవునికి చాలా ప్రముఖమైనటువంటిది. కాలకాలమునకు కూడా సమాజమును బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారాలు అందించిన ఏకైక పీఠం కాంచి కామకోటి పీఠం. కేవలం సిద్ధాంతాలు వాటిలోనే పబ్బం గడుపుతున్న ఈ యొక్క అనేకమైన పీఠాలలో వాటినన్నింటి పక్కకు జరిపి ఆ యొక్క ఆచరణ రూపంలో ప్రజలకు మనోభిష్టాలను తీర్చేటువంటి పీఠం ఇది. అనేకమైన సంస్థలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా కుశలంగా, చాలా చక్కగా, పటిష్టంగా జరుగుతున్నాయి. ఈ కారణం అట్టి శిష్యగణం అక్కడ ఉన్నారన్నమాట. వారందరూ కూడా ఆ గురుపీఠానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. మరి పీఠాధిపతులైతే అట్టి శిష్య గణముల యొక్క సమస్తమైనటువంటి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపత్రయాలని దూరం చేస్తూ వారినందరినీ కూడా సన్మార్గంలో, కర్మ మార్గంలో నడిపిస్తూ జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్తున్నారు అన్నమాట. అందుకే కాంచి కామకోటి పీఠం అంటేనే విశిష్టమైనటువంటిది అని ఆర్యులు, పెద్దలు, విశ్వంలో అందరూ కూడా స్వాములు వారిని దర్శిస్తుంటారు. కాంచి కామకోటి పీఠంలో ఒక్కొక్క మహాపురుషుడు కూడా అనేకమైనటువంటి లీలలు చేశారు. కారణం లోకల్యాణం కోసమే. భక్తులలో భగవంతుడిపైన విశ్వాసాన్ని పదిలపరచడం కోసం ప్రత్యక్షమైన, పరోక్షమైన అనేకమైనటువంటి లీలాలు జరిపించేస్తున్నారు వాళ్ళు. వాటిని మనం చూస్తే వారిలో లీలాజాలకమైనటువంటి ఆ మాయ వారిని మన దగ్గరకు రానికోకుండా మనందరి స్వచ్ఛమైనటువంటి కర్మ మరియు జ్ఞానం మరియు సర్వీస్, సేవ, వీటిలోనే వారు నడిపిస్తున్నారు అన్నమాట. అందుకు 2 కథలు మీకు నేను చెప్పడానికి ఇక్కడ ఇష్టపడుతున్నాను ఆత్మీయులారా. మనకి సువర్ణ అవకాశం ఏమిటి? చాతుర్మాస్యం ప్రారంభం కాబోతుంది. వేదవ్యాస పౌర్ణమి నుండి మనమందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా పక్కకు నెట్టి మహాపురుషుల యొక్క సన్నిధానంలో కొద్ది క్షణములన్నా మనం గడిపేటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని ఇందు మూలకంగా తెలియజేస్తూ, మనకి ఏదైనా కావాలి, విషయాలు తెలుసుకోవాలనంటే మనం శాస్త్రాన్ని అనుసరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తాను. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు విపులంగా ప్రస్థానత్రయములకు భాష్యం రాశారు. వాటిని అనేక విధాలుగా ప్రజలకు తీసుకెళ్తున్నారు అనేక సంస్థలు కూడా. ఇది చాలా హర్షదాయకమైన విషయం. ఆత్మీయులారా, ప్రతిరోజు మనం కూడా ఈ చాతుర్మాస్యంలో విష్ణు సహస్రనామం మరియు భగవద్గీత పారాయణ చేసేటువంటి నియమంగా పెట్టుకుందాం. మహాత్ముల గురించి మనం తెలుసుకోవాలంటే దాన్ని చక్కగా వివరించినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత. అందుకే శ్రీ మహావిష్ణు ఆ యొక్క గీతాచార్యుడు ఇలా చెప్తున్నారు: తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. శ్రేష్టమైనటువంటి జ్ఞానం మనకు లభ్యం కావాలంటే మహాపురుషుల యొక్క సన్నిధానంలో వెళ్ళాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, సమయం చూసి ప్రశ్నించి మన అజ్ఞానాన్ని పోగొట్టుకొని, మరియు వారు మనకు అందించినటువంటి సేవాభావం తప్పకుండా అత్యంత నిష్ఠతో మనం చేయడం ద్వారా మన హృదయ గహరంలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి నిర్మలమైనటువంటి జ్ఞానజ్యోతి మనకు ప్రకాశాన్ని అందిస్తుంది. మహాపురుషుల యొక్క విషయాన్ని వివరిస్తూ కర్మ సన్యాస యోగంలో వారి మనస్సు ఎంతటి వెన్నలాగా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. కర్మ సన్యాస యోగం 20వ శ్లోకంలో న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరమగ బుద్ధి గలవాడు, మోహరహితుడును, బ్రహ్మమందు నిలకడ కలవాడును ఒక బ్రహ్మజ్ఞాని. ఇష్టమైన దాన్ని పొందినప్పుడు సంతోషమును గాని, అనిష్టమైన దాన్ని పొందినప్పుడు దుఃఖమును గాని పొందకుండును అన్నాడు. చూడండి ఎంత చక్కగా వివరం ఉంది. ఈ జగత్తంతా కూడా జ్ఞానం లేని వారు, బ్రహ్మమును ఎరిగిన వారు ఈ ప్రపంచము స్వప్నతుల్యముగా మిథ్యగా గోచరిస్తుంది వారికి. అట్టి మిథ్యా ప్రపంచమున ప్రియ వస్తు లాభముచే సంతోషము గాని, అప్రియ వస్తు లాభముచే దుఃఖము గాని వారికి ఎందుకు కలుగును? ప్రపంచము సత్యమను భావం గల వారికి ఆ సుఖ దుఃఖాల భావములు ఉంటాయన్నమాట. అట్టి జ్ఞానులు స్థిర బుద్ధి కలిగి ఉంటారు. అసమ్మూఢవు అన్నారు. బ్రహ్మజ్ఞుని బుద్ధి విక్షేపరహితమై మేరువు వలె స్థిరముగా ఉండును. అజ్ఞాని బుద్ధి కామాదులతో కూడి చంచలముగా వర్తించును. ప్రకాశమును ఉన్నవాడు అంధకారమున పడనట్లు బ్రహ్మజ్ఞులకు మోహము గాని, సంశయము గాని ఎన్నటికీ కలుగకుండును. కనుకనే అతడు అసమ్మూఢుడని అనగా మోహరహితుడని చెప్పబడినది. ఇవి ఎండమావులు అని తెలిసిన వారు వాని కొరకై పరువెత్తరు, మోహమును పొందరు. తెలియని వారు మాత్రమే పరుగిడి దుఃఖమును పొందుతున్నారు. కావున పైన తెలిపిన లక్షణాలు ఏవి? సమభావం ఉండాలి, స్థిరబుద్ధి ఉండాలి, మోహరాహిత్యం ఉంది. అటువంటి వారు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశమానమై ఉంటారట్టి మహర్షులు, మహాత్ములు. కలియుగంలో కాంచి కామకోటి పీఠం ఆచార్యులు అట్టి సల్లక్షణములు కలవారని విశ్వమంతయు కూడా వేణోళ్లు కొనియాడుతూ ఉంది. కంచి కామాక్షీదేవి, ఆ యొక్క ఏకాంబరేశ్వరుడు మరియు ఆ వరదరాజస్వామి యొక్క దివ్య క్షేత్రం కాంచీపురంలో అతి సమీపంలో ఓరికై అనే నగరమునందు దివ్యమైనటువంటి ప్రభాభాసితమైనటువంటి మణిమంటపమునందు ఆచార్యులు కూడా చాతుర్మాస దీక్ష కొనసాగిస్తున్నారు. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వాముల వారి ఒక అనుభవాన్ని మీకు నేను పంచుకొని ఈ యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తాను. ఆత్మీయులారా, ఒకానొకసారి కాంచి మహాస్వాముల వారు ఈ యొక్క తేనంబాకం శివాస్థానమని వరదరాజస్వామి దేవస్థానం దగ్గర ఉంది. ఒక వైద్యుడు, చాలా నిష్ఠాగరిష్ఠుడైన వాడు కాంచీపురం స్వాముల వారికి ఏదైనా ఇష్టమైన వస్తువులు ఇవ్వాలనేటువంటి తాపత్రయంతో తను తెలిసిన వారి ద్వారా కాశ్మీర్ నుండి చాలా విలువైనటువంటివి మరియు నాణ్యమైనటువంటి ఆ యొక్క యాపిల్స్ తెప్పించాడు. ఇది ప్రత్యక్షంగా మా స్నేహితుడు చూసినవాడు నాకు చెప్పిన విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను. అప్పుడు స్వాముల వారి దగ్గర ఎంతో భక్తిగా వెళ్ళాడు. వెళ్ళి స్వాముల వారు ముందు పెట్టి నమస్కారం చేశారు. స్వాముల వారు ఒకసారి మామూలు యథాప్రకారంగా స్థిర బుద్ధి ఉంటుంది వారికి, ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటారు. ఆ రోజు వేరే మౌనం, అలా చూస్తున్నారు అనమాట. వచ్చి ముందు పెట్టిన తర్వాత అందరూ భక్తులు ముక్కొని కూర్చున్నారు. స్వాముల వారి దగ్గర కూర్చున్నారు చాలామంది. అప్పుడు ఆ డాక్టర్ మెల్లిగా స్వాముల వారితో అన్నారు, స్వాముల వారు ఇది చాలా విలువైనటువంటివి, కాశ్మీర్ నుంచి తెప్పించాను మీకోసం. స్వాముల వారు ఏం మాట్లాడలేదు, యథాప్రకారం మౌనమే. కొద్దిసేపు మరలా అంటున్నాడు కలగజేసుకొని, ఏమన్నారు? స్వామి, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొనేస్తారు, మీకని తెప్పించాను, మీరు దాచిపెట్టుకోండి వీటిని అన్నాడు. ఈ మాటలు స్వాముల వారి చెవిన పడ్డాయి. ఇతను నా దగ్గర రావడం తెలుసుకునేది ఇదేనా? అందుకే గురువు యొక్క అంతరంగాన్ని తెలుసుకోవాలన్నారు. అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ ఆర్యుడవును, అంతరంగ మెరుగ తడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమా. గురు యొక్క అంతరంగాన్ని తెలుసుకునే వాళ్ళు మనమంతా పామరులు. గురువులకు అందరూ సమానమే, వారికి వ్యక్తిగతం అనేది ఏదీ ఉండదు. స్వాములు వారు తాకి పక్కన పెట్టేశారు. తర్వాత అక్కడ వచ్చిన అక్కడ పిలిచి చేత్తో పిలిచారు స్వాములు వారు, మౌనం కదా, పిలిచి వీటిని ఇక్కడి నుండి ఆ కాంపౌండ్ అవతల పారవేయని ఒక బాక్స్ ఇచ్చారు. మరి ఇంకో బాక్స్ ఇచ్చి ఇటువైపు కాంపౌండ్ వెనకాల పారవేయ అన్నాడు. అలా 4 బాక్సుల్లో ఉన్నటువంటి యాపిల్స్ను ఆ డాక్టర్ చూడగానే అలా పారవేయించేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డాక్టర్ని సైగ చేస్తూ వెళ్ళి చూడు అన్నాడు. ఆత్మీయులారా, ఆశ్చర్యకరమైంది ఏమిటి తెలుసు? అక్కడ వెనకాల వీధుల్లో ఉన్నటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర వచ్చి పడ్డాయి.
వాళ్ళందరూ ఏంటి ఇంత విలువైనటువంటి ఇంత చక్కని ఈ యాపిల్స్ నాకు దొరికాయి, వాళ్ళ సంతోషంతో పిల్లల్ని పిలిచి చాలా ఆనందంగా దాన్ని తింటున్నారనమాట. డాక్టర్ యొక్క ముఖం చాలా మ్లానంగా ఉంది. స్వాములు వారి ముందు చేతులు జోడించుకుని నిల్చుకున్నాడు. రేపు రమ్మని చెప్పాడు. మరునాడు వచ్చారు. అప్పుడు అన్నాడు డాక్టర్తో, భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నాడు, నేనొక్కడు అనేది లేదు ఇక్కడ, అది ఎవరికి ప్రాప్తమో వారికే లభ్యమవుతుంది. ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ దజ్జడం కృతిమహో దధౌ పతన కారణం. కర్మ అనేటువంటిది నీవు చేశావు, సేవ చేశావు, నీ పని అయిపోయింది, అది ప్రాప్తం ఎవడికో వాడికే ఫలం ఉంది నాయన అని చెప్పాడు. కావున ఆత్మీయులారా, గురువులు అందరినీ సమదృష్టితో చూస్తారు. సర్వ హృదయములందు ఉన్నటువంటి విరాట్ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని మనం చేసుకోవడం అది సాధ్యమవుతుందా ఈ కలియుగంలో? అందుకోసం అట్టి హృదయంలో ఉన్నటువంటి సద్గురును మనం ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకుని మనం సౌభాగ్యాన్ని పొందేటువంటి కరుణను గురువులు ఈ చాతుర్మాస సందర్భంగా మనకు అనుగ్రహిస్తున్నారు. కావున మనమందరూ కూడా ఈ చాతుర్మాస సందర్భంలో గురుదేవుని దర్శనం చేసుకోవడం, సాధు దర్శనం చేసుకోవడం మనందరి విధిగా మనం తెలుసుకొని నిత్యము కూడా పవిత్రమైన చాతుర్మాస దినాల్లో శ్రేష్టమైన జీవితాన్ని గడిపి కృతార్థులమయ్యేటువంటి అనుగ్రహాన్ని సద్గురు మనకు అనుగ్రహించి ప్రార్థిస్తూ ఈ వాక్ పుష్పములను అత్యంత వినయభూతంగా ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల అమోఘమైన దివ్య పాద పద్మములకు ఈ వాక్ పుష్పం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. శివాయ నమః. हर हर शंकर जय जय शंकर, हर हर शंकर.